నేను చెప్తున్నాను, నీ అప్పులు, రోగాలు, కేసులు, ఉద్యోగ ప్రయత్నాలు, నీ తిప్పలన్నీ దేవుడికి తెలుసు. రోగానికి ఔషధం వాక్యమే అన్నాడు, సమస్యలకు పరిష్కారం వాక్యమే అన్నాడు. నువ్వు చేసే ప్రయత్నాల సఫలత వాక్యంలోనే ఉందన్నాడు. నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే యెహోవా వాక్యం మీద మనసు పెట్టు, అవన్నీ ఆయనే డీల్ చేస్తాడు. అది కూడా వాక్యంలోనే ఉంది. సామెతల గ్రంథం 4లో 20వ వచనం అనుకుంటాను, ఒక్కసారి చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అబ్బాయి, రోగం ఉందన్నా ఇది తగ్గిద్దా పోతానా అనే డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, దేవుని నువ్వు కానీ స్వీకరించగలిగితే, హృదయంలో విశ్వసించగలిగితే, భద్రం చేసుకోగలిగితే, అది జీవము, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఆ వాక్యమే ఇస్తుందట. నాకు తెలియదు, అక్కడ ఉంది. పరిచేటువంటి శక్తి వాక్యానికి ఉంది. యేసు ప్రభు సాతానుతో అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. రొట్టె తింటే బతుకుతాడు అనుకుంటారు సహజంగా. మరి రొట్టె తిన్నోళ్ళు కూడా రోగాల పాలే చచ్చిపోతున్నారుగా. కానీ దేవుని వాక్యం స్వస్థపరుస్తుందట. ఉందా లేదా? సర్వ శరీరమునకు ఆరోగ్యం అని ఉంది. ఏంటిది? దేవుని వాక్యం. ఓకేనా? రైట్. కాబట్టి రోగులారా, వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని విశ్వసించి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని, వాక్యాన్ని ధ్యానించండి, తప్పకుండా స్వస్థత వచ్చింది. ఒకటి. ఇక ప్రయత్నాల్లో ఉండి సఫలం కాక ఇబ్బంది పడుతున్న వారలారా, మీ ప్రయత్నాల సఫలత కూడా వాక్యంలోనే ఉంది. వచనం చూపిస్తా. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1, 2, 3 వచనాలు ఒక్కసారి చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అద్దుగా ఆ చివరి లైన్ చదవండి ఒక్కసారి అబ్బాయి. అతడు చేయునదంతయు సఫలమగును. మీరు చెప్పండి అబ్బాయి.